అంటే తాత యందు గురి ఉన్నది, గురువు అయ్యాడు. ఒక్కొక్కసారి లౌకికముగా బయట ఎవరో గురువు ఉంటారు. గురువు ఏ ప్రతిఫలాన్ని ఆశించడు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా గురువు ప్రవర్తిస్తాడు కనుక గురువు ప్రేమైకమూర్తి. ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకోండి, అది మీకు పరిణితి లేని వయస్సు. అంటే ఇప్పుడంటే ఈ సభలో ఉన్న వాళ్ళల్లో 99% మందికి పరిణితి ఉంది. ఎవరి మాట వినొచ్చు, ఎవరి మాట వినకూడదు, మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. కానీ మనందరం కూడా ఒకప్పుడు చిన్న వయసులో ఉన్నవాళ్ళం కదా. అప్పుడు ఎవరి మాట ముందు వినాలి అంటే, మనకి ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే ఆకర్షణ అని ఒక లక్షణం ఉంటుంది, అది చిన్నతనం నుంచి ఉంటుంది. ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాడు పాఠశాల మానేసి ఆడుకుంటుంటాడు, వాడి పట్ల వీడికి ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా ఆడుకుందాం, వాడితో పాటు వెళ్ళి మనం ఆడుకోవచ్చు.